మెదక్ ఎంపీ రఘునందన్ రావు అరెస్ట్ చేశారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు అసెంబ్లీ రామచంద్రాపురం మండలం వెలిమెలలో ప్రభుత్వ భూముల కబ్జా నిరసిస్తూ మెదక్ ఎంపీ, బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు ధర్నా చేశారు. దీంతో రఘునందన్ రావును అరెస్ట్ చేసి పటాన్చెరువు పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా 2000 కోట్ల భూ కుంభకోణం, అక్రమ రిజిస్ట్రేషన్ల వెనుక ఎవరున్నా వదిలేది లేదన్నారు రఘునందన్ రావు. పేదలకు దక్కాల్సిన భూమి కోసం ఎంత దూరమైనా కొట్లాడతామన్నారు. గత వారం రోజులుగా సంక్రాంతి సెలవులు వచ్చిన తర్వాత కనీసం ఈ రోడ్డు మీదకి మనిషి వస్తే మనుషుల మీద కేసులు పెట్టి పోలీసులు ఒక అరాచక వ్యవస్థను ఇక్కడ సృష్టించారు. రోడ్డుకు కుడివైపు, రోడ్డుకు ఎడమవైపు కట్టినటువంటి 2 బౌండరీలను కూడా హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి జిల్లా పోలీసులు, జిల్లా కలెక్టరు ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమందిని తమ దిక్కు లోపరుచుకొని డబ్బులు ఇచ్చి కావాలని అమాయకులైనటువంటి గిరిజన బిడ్డల్ని మోసం చేసేందుకు గత 5 రోజులుగా జరిగినటువంటి ఈ తంతుని ఈ రోజు మేము వస్తున్నామని తెలిసిన తర్వాత మౌనంగా చూస్తున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ గారికి నేను చాలా స్పష్టంగా 2 డిమాండ్లు గ్రామస్తుల పక్షాన పెట్టదలుచుకున్నాం. ఒకటి, కట్టిన ఈ గోడల్ని మీరు తీసేస్తారా? దానికి మీకు 24 గంటలు కావాలన్నా 48 గంటలు కావాలన్నా టైం ఇస్తాం. మర్యాదగా ఈ కట్టిన గోడల్ని ప్రభుత్వ అధికారులే దగ్గరుండి ఏ బౌన్సర్లను అడ్డం పెట్టయితే మా మీద, ఊరోళ్ల మీద కేసులు పెట్టి కట్టిర్రో ఈ 2 గోడలు తీసేసి బిలాదాకల్ భూములు, వెలిమెలకు తాండాకి, కొండకల్ తాండాకి సంబంధం లేనటువంటి మిగులు భూములు ఏవైతున్నాయో ఆ భూముల్ని గిరిజనులే కాస్త చేసుకున్నారు కాబట్టి గిరిజనులకు ఇవ్వాలి. అక్రమంగా ఈ భూములని ఆ అక్రమ పట్టాలని వెంటనే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని, సిసిఎల్ఏ కమిషనర్ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అరెస్టుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేష్ అందిస్తారు. నాగేష్, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని వెల్లిమెల గ్రామంలో ఏదైతే భూ వివాదం నడుస్తుందో అసైన్ భూమికి సంబంధించి ఈరోజు మెదక్ ఎంపీ రఘునందన్ రావు భూ వివాదంలో ఆయన కలిగించుకున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గిరిజనులు గత 10-15 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న క్రమంలో రఘునందన్ రావు వెలిమెల గ్రామంలోకి వెళ్లారు. వెలిమెలలోని గిరిజన తాండాలతో ఎవరైతే రైతులు ఆందోళన చేస్తున్నారో వారితో కలిసి అక్కడ అసైన్డ్ భూములు ఏవైతే కొంతమంది కబ్జా చేస్తున్నారని చెప్పారో వారితో కలిసి ఆందోళనకు దిగారు. 80 ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల పైన కొంతమంది రియల్టర్లు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, వాటిపైన కన్నేసి ఆ భూములను తప్పుడు రిజిస్ట్రేషన్లతోని ఇతర రియల్టర్లకు అమ్మినట్లుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రఘునందన్ రావు విషయాన్ని అయితే సీరియస్ గా తీసుకున్నారు చెప్పుకోవచ్చు. కలెక్టర్ కూడా ఈ విషయంలో పట్టనట్టు వ్యవహరిస్తున్నారని చెప్పి రఘునందన్ రావు ఆరోపించారు. గిరిజనులకు న్యాయం జరిగే వరకు అయితే అక్కడి నుంచి వెళ్లేదని భీష్మించి కూర్చోవడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో అటు గిరిజనులతో, ఇటు కొంతమంది స్థానికులతో, బీజేపీ కార్యకర్తలతో పోలీసులు అటు నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన క్రమంలో ఇరు వర్గాల మధ్య కొంచెం తోపులాట జరిగింది. ఈ తోపులాట జరిగిన క్రమంలో పోలీసులు అయితే ఎవరైతే ఎంపీ ఉన్నారో ఎంపీతో పాటు గిరిజనులను బీడీఎల్ పోలీసులు అక్కడ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే ఈ ఘటన పైన కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లాలోని వెలిమెలలో 434 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంది. అయితే ఈ సర్వే నెంబర్ లో 85 ఎకరాలు అయితే లెక్కలో లేనట్లుగా ప్రస్తుతం అయితే తెలుస్తోంది. ఈ లెక్కలే లేని భూమిని మాత్రం ప్రభుత్వం అపనంగా చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తుందన్నది అక్కడ గిరిజనుల వాదన. అయితే ఈ భూమిలో అయితే కబ్జాలో మేమే ఉన్నాము, మాకే కబ్జా ఉంది కాబట్టి మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి స్థానికుల గిరిజనులు అయితే పట్టుబడుతున్నారు. రియల్టర్లకు గతంలో కొంతమంది గిరిజనులు పత్రాల పైన, డాక్యుమెంట్ల పైన సంతకాలు చేసి గతంలో ఇచ్చినప్పటికీ వాటిని తిరిగి చేజిక్కించుకునే ప్రయత్నం అయితే కొంత జరుగుతుందన్నది అక్కడ వాస్తవంగా తెలుస్తుంది. ముఖ్యంగా 632 నుంచి 664 వరకు ఉన్న సర్వే నంబర్లలో కొన్ని బై నంబర్లు వేసి అయితే ఉంచినట్లుగా తెలుస్తుంది. ఈ బై నంబర్లు ఇక్కడ ప్రధానంగా ఇక్కడ సమస్య ఆద్యం పోసినట్టుగా చెప్తుంది. ప్రైవేట్ కంపెనీలు కొన్ని పట్టా పాస్బుక్లు క్రియేట్ చేసి రియల్టర్లకు కట్టబెట్టినట్లుగా మనకు సమాచారం అయితే ఉంది. గిరిజనుల ఈ విషయంలో కొంత ఆందోళన అయితే గురవుతున్న నేపథ్యంలో కొంతమంది నిన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావును కలిశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టే క్రమంలో గిరిజనులు అక్కడ వెళ్లి కలిసి తమకు అండగా ఉండాలని చెప్పి వాళ్ళు అడగడం అయితే జరిగింది. దీంతోనే ఆయన కొంతమంది బీజేపీ కార్యకర్తలతో వెలిమెల తాండాకు ఈ రోజు వచ్చారు. ఉదయం నుంచి కొంత అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉంది. ఎందుకంటే ఎంపీ
ఇక్కడ గిరిజనులకు మద్దతు ఇవ్వడం, తర్వాత స్థానికంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత మంత్రులు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయినారని చెప్పి ప్రధాన ఆరోపణ అయితే ఉంది. ఈ విషయంలో కలెక్టర్ కూడా జోక్యం చేసుకోవడం లేదన్నది ప్రధాన ఆరోపణ. దీంతోనే రెండు పార్టీల మధ్య వివాదం, గిరిజనుల వివాదం అయితే చాలా ఉద్రిక్తతకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి రఘునందన్ రావు గతం నుంచి చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ కేబినెట్ లో ఉన్నటువంటి ఒక కీలక మంత్రి ఇందులో ఉన్నారని చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు ఎవరైనా స్పందిస్తున్నారా? అసలు ఆ మంత్రి ఎవరు అనుకోవాలి? అయితే ఈ ప్రధానంగా మంత్రి మెదక్ జిల్లాకు చెందిన మంత్రి అయితే కాదని చెప్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి కన్సర్న్లోనే ఈ వ్యవహారం అంతా నడుస్తుందని చెప్తున్నారు. 85 ఎకరాలకు సంబంధించి 1000 నుంచి 2000 కోట్ల కుంభకోణం ఇది జరుగుతుంది. అసైన్డ్ భూమిని రెగ్యులరైజ్ చేసి గిరిజనులు సాగులో ఉన్న భూమిని కాదని చెప్పి అక్కడ రియల్టర్లను పెంచి పోషించే విధంగా వ్యవహారం నడుస్తుందని చెప్పి అయితే ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి ఆదేశాల మేరకే ఈ పూర్తి స్థాయి వ్యవహారం అంతా నడుస్తుందని చెప్పి అయితే ఇక్కడ ఆరోపణలు అయితే గుప్పమంటున్నాయి. రఘునందన్ రావు కూడా ఇదే విషయాన్ని కొంత ప్రెస్ మీట్ లో కూడా పేరు ప్రస్తావించకపోయినప్పటికీ ముఖ్యంగా ఆ మంత్రికి అనుసరణ జరుగుతుంది. ఆయన తన అనుచరుల గణంతో అక్కడ పోలీసులను తీసుకొచ్చి గిరిజనులను బెదిరిస్తున్నారు. పదే పదే వాళ్ళని సంక్రాంతి పండుగ సందర్భంలో కూడా వాళ్ళని నిద్రలేని రాత్రులు అయితే గడిపిన భరిస్తుందని చెప్పి రఘునందన్ రావు ఆరోపించడం జరిగింది. గత వారం రోజుల కింద లేని నిర్మాణాలు కూడా ఈ సంక్రాంతి పండుగ సీజన్ లోనే వెలియడం కూడా ఈ మంత్రి ఆదేశాల మేరకే జరిగినాయని చెప్పి బీజేపీ ఆరోపిస్తుంది. అయితే ఈ కాంగ్రెస్ అయితే ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి స్పందన లేదు. స్థానికంగా అటు పటాన్చేరు సంబంధించిన ఎమ్మెల్యే మైపాలరెడ్డి కావచ్చు, తర్వాత కాటా శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, నీలం మధు కావచ్చు, ఎవరైతే ఈ విషయంలో ఇంతవరకు స్పందించలేదు. సంగారెడ్డికి సంబంధించిన మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఈ విషయంలో ఇంతవరకు స్పందించలేదు. ఈ ఇష్యూని అయితే డైవర్ట్ చేసే క్రమంలో కొంత లోపాయికారిక అంతర్గతంగా వ్యవహారం అయితే నడుస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ఈ విషయాన్ని ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నంలో భాగంగానే వారెవరు స్పందించడం లేదని, ఆ లోపాయికారికంగా వ్యవహారాన్ని పూర్తిగా చక్కబెట్టే ఉద్దేశంతోనే తెర వెనుక రాజకీయం చేసినట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.